హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాయలసీమ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది పక్కా పల్లెల్లో చేసే స్టైల్. ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, టమోటా వేసి ఫ్రై చేసుకోవాలి. మటన్ క్లీన్గా చేసి పెట్టుకున్న మటన్ వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్లో ఫ్రై అయితేనే మటన్ కానీ చికెన్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కావలసిన మసాలాకి పేస్ట్ చేసుకోవడానికి అల్లం, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, టమోటో, కొబ్బరి పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మటన్లో వేసేసి 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పడుతుంది కాబట్టి దీంట్లోనే ధనియా పౌడర్, కారం మీరు తినేదాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోండి. మేమైతే కొద్దిగా మటన్ నాన్ వెజ్లో కొంచెం స్పైసెస్ కారంగా ఉంటేనే బాగుంటుంది. స్పైసెస్ కారం వేరు, కారపొడి కారం వేరు. ఇప్పుడు మటను లేతదైతే కొద్దిగా తక్కువ వాటర్ తీసుకోండి, కొంచెం ముదురుదైతే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. ఇదైతే లేతదే కాబట్టి నేను 2 గ్లాసులు వాటర్తో తీసుకున్నాను. కుక్కర్కి విజిల్ పెట్టించేసి ఒక 5 విజిల్లు వేపిస్తే సరిపోతుంది, సాఫ్ట్గా ఉడుకుతుంది. విజిల్ తీసేసాక మళ్ళీ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకాలి. ఉడికాక మళ్ళీ పక్కన కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని మళ్ళీ వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది ఉడికితే కొద్దిగా ఉప్పులు, కారాలు ఇప్పుడు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, సరిపోద్ది, చాలా బాగానే ఉంటుంది. ఇలా 5 మినిట్స్ ఉడికాక మేమైతే సంగటి అయినా చేసుకోవచ్చు, లేదంటే చపాతీలో అయినా తినచ్చు, రైస్లో అయినా తినచ్చు. మేమైతే సంగటే ప్రిఫర్ చేస్తాం, రాయలసీమ కాబట్టి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.